పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర గుంటూరులో నిరుత్సాహంగా జరిగిందని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఎద్దేవా చేశారు. సాక్షి పత్రిక టీవీ బిల్డప్ తప్ప అక్కడ జనం లేరని ఎద్దేవా చేశారు. గురువారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంబటి రాంబాబు వ్యాఖ్యల్లో తప్పు ఏముంది అని జగన్ వెనకేసుకొని రావటం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. వైసీపీ నేతలు బూతుల రూపంలో టెర్రరిజం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో అనేక రాజకీయ హత్యలు జరిపితే పరామర్శ యాత్రలకు ఎందుకు వెళ్లలేదని నిలదీశారు. అలజడుల్ని సృష్టించడానికే జగన్ పరామర్శ యాత్ర అని దుయ్యపట్టారు. అంబటిపై నాన్ వేలబుల్ సెక్షన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. శవం గనక దొరికితే ఆ ఉత్సాహం వేరు. శవాన్ పరామర్శకి వెళ్ళేటప్పుడు ఇంకొక శవాన్ని తయారు చేసుకొని ముందుకెళ్ళేవాడు జగన్మోహన్ రెడ్డి. 11 గంటలకి నేను ర్యాలీ స్టార్ట్ చేస్తానన్నటువంటి వ్యక్తి 12-1 గంట కూడా స్టార్ట్ కాల. కానీ సాక్షి ఛానల్లో మాత్రం అద్భుతంగా జనం వస్తున్నారు, జనం ఎక్కువ మంది ఉండటం వల్ల ర్యాలీ ఆలస్యం అవుతున్నట్టుగా పెద్ద బిల్డప్లు. అసలు కారణం ఏంటంటే జనమే ఊరు రాలేదు కాబట్టి ఆలస్యంగా ర్యాలీని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళ శ్రేణులకి చెప్పడంతో పాటు కనీసం అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా జనం లేకపోవటం వల్ల జనాన్ని లోకల్లో ఉన్నటువంటి వాళ్ళన్నా సమకూర్చండి అని చెప్పేసి చాలా ఆలస్యంగా తీసుకొచ్చాడు. ఆ ముఖంలో చావు కళ పూర్తిగా కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అసలు నిన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఒక ర్యాలీ పెడతామనేదే సిగ్గుమాలినటువంటి చర్య. నిజంగా స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలు ఎవరన్నా కనుక ఉంటే, 2 పిల్లలు కొట్టుకుంటే ఆ తల్లిలు 2 పిల్లల్ని తీసుకొని ఎవరి పిల్లని వాళ్ళు తీసుకొని ఎరా నువ్వు ఎందుకు కొట్టుకుంటున్నావు, ఎందుకు తిట్టుకుంటున్నారు, ఇది తప్పు అని చెప్పేసి వాళ్ళ పిల్లలకి బుద్ధి చెప్పుకుంటారు. ఇది మీరు ఆలోచన చేయాలి. సొంత పిల్లలకి తల్లులు బుద్ధి చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి నిన్నేం చెప్తున్నాడంటే అసలు అంబటి మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఏదో 2 బూతులు అట్లా తిట్టాడు, ఆ 2 బూతులకి ఆయన్ని ఈ విధంగా దాడి చేయాలా, లేకపోతే అవమానించాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలా, అరెస్టులు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే అంబటి ఎంత సంస్కారహీనుడో జగన్మోహన్ రెడ్డి అంతకంటే సంస్కారహీనుడిగా కనపడతా ఉన్నాడు. అంబటి ఏమన్నా చిన్నపిల్లగాడా, ఒక 5-6 ఏళ్ళు పోరగాడా అనకూడదు, కిందకి దాదాపు 70 ఏళ్ళు వచ్చినాయి.